ప్రశాంత వాతావరణంలో వినాయక చతుర్థి మిలాద్ ఉన్ నబీ వేడుకలు ఘనంగా జరుపుకోవాలని నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సిపి కల్మేశ్వర్ పిలుపునిచ్చారు. ఉత్సవాలను పురస్కరించుకుని జిల్లా కలెక్టరేట్లో శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. అనంతరం కలెక్టర్, పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ సంబంధిత అధికారులతో సమన్వయ సమావేశం జరిపి కీలక సూచనలు చేశారు. మిలాద్ ఉన్ నబీ గణేష్ ఉత్సవాల సందర్భంగా చేపట్టాల్సిన చర్యలు, అందుబాటులోకి తేవాల్సిన సదుపాయాల గురించి సార్వజనిక గణేష్ మండలి ప్రతినిధులు, శాంతి కమిటీ సభ్యులు, ముస్లిం మత పెద్దలు, మండపాల నిర్వాహకులు పలు ప్రతిపాదనలు చేస్తూ తమ అభిప్రాయాలను వెల్లడించారు. శాంతియుత వాతావరణంలో భక్తి శ్రద్ధలతో మత సామరస్యానికి ప్రతీకగా వేడుకలు జరిగేలా తోడ్పాటును అందించాలని కోరారు. తర్వాత ఇతర భావనలో అన్ని కూడా విమర్శన ఈ పరిధి చూసుకుంటే 1300 గణేష్లు ఆ లాస్ట్ రోజు విమర్శన అవుతాయి. మిగతా అన్ని కూడా 9th డే 10th డే ఒక 30% వరకు విమర్శన అవుతాయి. ఈ గణేష్ ఉత్సవాల సందర్భంగా ఈసారి మున్సిపల్ అధికారులతో మేము మీటింగ్ చేయడం జరిగింది. తర్వాత మా అధికారులందరితో కూడా కలవడం జరిగింది. అవైలబుల్గా ఉన్నాయి. అది కాకుండా మేము ఒక 150 కెమెరాస్ని అడిషనల్గా పెట్టడానికి ఉత్సవాలు జరుపుకోవాలని ప్రతి ఒక్క ఆర్గనైజర్ను ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి, ఎవరికి ఇబ్బంది కాకుండా జరుపుకోవాలనేది కూడా అన్ని అధికారులతో సంప్రదించి చేయడం జరుగుతుంది. కాబట్టి దీంట్లో చాలా 10 డిపార్ట్మెంట్స్ ఇన్వాల్వ్ అవుతాయి. కాబట్టి ఒక మంచి వాతావరణంలో పోలీసుతో సహకరించి ఈ గణేష్ ఉత్సవాలు జరుపుకోవడం నుంచి కూడా గణపతి వెళ్తాయి. ఫస్ట్ స్టార్టింగ్ మన రామ మందిరికి కొన్ని గణపతులు అక్కడి నుంచి ఊరేగింపుగా మండపాల దగ్గరికి వెళ్తూ ఉంటాయి. ఇంకోటి మనకు దుబ్బా ప్రాంతం నుంచి 6 కిలోమీటర్లు మనకు ఊరేగింపు ఉంటుంది. అది మనకు 17వ తారీఖు నాడు, మనం 18వ తారీఖు నాడు వస్తూ 18వ తారీఖు నాడు మాత్రము జెండా చక్ర 17వ తారీఖు నాడు हमको बेहतर ताउन किया गया। गुज़िश्ता साल मिलादुन नबी सल्लल्लाहु ताला अलैहि वसल्लम और गणेश दोनों एक दो दिन के आसपास निकाले। मिलादुन नबी सल्लल्लाहु अलैहि वसल्लम का जो जुलूस निकाला जाता है वो वर्ल्ड पीस डे, मुसलमानों की सबसे बड़ी ईद है। और उस दिन हम लोग अमन का प्रचार करते हैं। अपने मुल्क में, अपने बिरादरान वतन में अमन का पैगाम देते हैं। इसी ज़िम्मन में मिलादुन नबी सल्लल्लाहु अलैहि वसल्लम अगर आज रात चांद दिखता है तो 16 तारीख को मिलादुन नबी का जुलूस होगा। अगर चांद आज नहीं दिखा तो 17 को जुलूस होगा। साले गुज़िश्ता लास्ट ईयर भी ऐसे ही हुआ था। तो हम लोगों ने सीपी साहब, एसीपी साहब और महकमे के आला जिम्मेदारों से मशवरा करके हमारे जुलूस को 8 बजे निकाला और 12 बजे से पहले ख़त्म कर दिया। आप हजरात से अदबन गुजारिश है कि आज रात हमारे चांद दिखने के बाद हम तारीख का ऐलान करेंगे और हमारा जुलूस हमेशा की तरह वही मुस्लिम बस्तियों में ही घूमेगा। हमारे जुलूस को कोई गैर मुस्लिम बस्ती टच नहीं होती, सिवाय बड़े बाजार के छोटे चौरस्ते। हमारा जुलूस मरकज़ अहले सुन्नत मदरसे अलजामियतुर रज़विया अनवारुल उलूम से होता हुआ मालापल्ली, बोदम रोड, अहमदपुरा कॉलोनी, मोहम्मदिया कॉलोनी, केला रोड, अहमदी बाज़ार, धारू गली और आज़म रोड से होता हुआ नेहरू पार्क पर इख्तिताम पज़ीर होगा। आप हज़रात से अदबन गुजारिश है जुलूस के टाइम को तब्दील करने की कोशिश ना की जाए। आपके ही हुक्म के मुताबिक, आप ही के फरमान के मुताबिक जुलूस 12 बजे से पहले इंशाअल्लाह खत्म कर दिया जाएगा। ఈ గత 80 సంవత్సరాలుగా హైదరాబాద్లో ప్రశాంతంగా జరుగుతుంది. ఈ పండుగలన్నీ జరుపుకోవడం కూడా హర్షించదగ్గ విషయం. పరిధిలో ప్రతి సంవత్సరం కూడా 2000 గణేష్ ఐడల్స్ ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. దాంట్లో 12 feet అండ్ అబోవ్ గణేష్ ఐడల్స్ ఒక 300. దాంతోపాటు ఇక్కడ వచ్చే గణేష్లు కొన్ని వినాయక నగర్ బావి దగ్గర విమర్శన అవుతాయి. అదే కాకుండా బాసర, తర్వాత బోర్గాం, తర్వాత ఇతర భావనలో అన్ని కూడా విమర్శన జరుగుతాయి. ఈ పరిధి చూసుకుంటే 1300 గణేష్లు ఆ లాస్ట్ రోజు విమర్శన అవుతాయి.
మిగతాన్ని కూడా 9th డే 10th డే ఒక 30% వరకు విమర్శలు ఉంటాయి. ఈ గణేష్ ఉత్సవాల సందర్భంగా ఈసారి మున్సిపల్ అధికారులతో మేము మీటింగ్ చేయడం జరిగింది. తర్వాత మా అధికారులందరితో కూడా కలవడం జరిగింది. అవైలబుల్గా ఉన్నాయి. అది కాకుండా మేము ఒక 150 కెమెరాస్ని అడిషనల్గా పెట్టడానికి ఉత్సవాలు జరుపుకోవాలని ప్రతి ఒక్క ఆర్గనైజర్ను ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి, ఎవరికి ఇబ్బంది కాకుండా జరుపుకోవాలనేది కూడా అన్ని అధికారులతో సంప్రదించి చేయడం జరుగుతుంది. కాబట్టి దీంట్లో చాలా 10 డిపార్ట్మెంట్స్ ఇన్వాల్వ్ అవుతాయి. కాబట్టి ఒక మంచి వాతావరణంలో పోలీసుతో సహకరించి ఈ గణేష్ ఉత్సవాలు జరుపుకుంటూ నుంచి కూడా గణపతి వెళ్తాయి. ఫస్ట్ స్టార్టింగ్ మనకి రామ మందిరికి కొన్ని గణపతులు అక్కడి నుంచి ఊరేగింపుగా మండపాల దగ్గరికి వెళ్తూ ఉంటాయి. ఇంకోటి మనకు దుబ్బా ప్రాంతం నుంచి 6 కిలోమీటర్లు మనకు ఊరేగింపు ఉంటుంది. అది మనకు 17వ తారీఖు నాడు, మనం 18వ తారీఖు నాడు వస్తూ 18వ తారీఖు నాడు మాత్రము జెండా జత్ర 17వ తారీఖు నాడు से हमको बेहतर ताउन किया गया। गुज़िश्ता साल मिलादुन नबी सल्लल्लाहु ताला अलैहि वसल्लम और गणेश दोनों एक दो दिन के आसपास निकाले। मिलादुन नबी सल्लल्लाहु अलैहि वसल्लम का जो जुलूस निकाला जाता है वो वर्ल्ड पीस डे, मुसलमानों की सबसे बड़ी ईद है। और उस दिन हम लोग अमन का प्रचार करते हैं, अपने मुल्क में, अपने बिरादरान वतन में अमन का पैगाम देते हैं। इसी ज़िम्मन में मिलादुन नबी सल्लल्लाहु अलैहि वसल्लम अगर आज रात चांद दिखता है तो 16 तारीख को मिलादुन नबी का जुलूस होगा। अगर चांद आज नहीं दिखा तो 17 को जुलूस होगा। साले गुज़िश्ता लास्ट ईयर भी ऐसे ही हुआ था। तो हम लोगों ने सीपी साहब, एसीपी साहब और महकमे के आला जिम्मेदारों से मशवरा करके हमारे जुलूस को 8 बजे निकाला और 12 बजे से पहले ख़त्म कर दिया। आप हजरात से अदबन गुजारिश है कि आज रात हमारे चांद दिखने के बाद हम तारीख का ऐलान करेंगे और हमारा जुलूस हमेशा की तरह वही मुस्लिम बस्तियों में ही घूमेगा। हमारे जुलूस को कोई गैर मुस्लिम बस्ती टच नहीं होती, सिवाय बड़े बाजार के छोटे चौरस्ते। हमारा जुलूस मरकज़ अहले सुन्नत मदरसे अलजामियतुर रज़विया अनवारुल उलूम से होता हुआ मालापल्ली, बोदम रोड, अहमदपुरा कॉलोनी, मोहम्मदिया कॉलोनी, केला रोड, अहमदी बाज़ार, धारू गली और आज़म रोड से होता हुआ नेहरू पार्क पर इख्तिताम पज़ीर होगा। आप हज़रात से अदबन गुजारिश है जुलूस के टाइम को तब्दील करने की कोशिश ना की जाए। आपके ही हुक्म के मुताबिक, आप ही के फरमान के मुताबिक जुलूस 12 बजे से पहले इंशाअल्लाह खत्म